జై భీమ్. నా పేరు కుక్క చంద్రమౌళి, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్. అయ్యా, మరి గతంలో ఒక 15 ఏళ్ళ కింద ఇచ్చినటువంటి అంబేద్కర్ భవనాలు, కమాన్పూర్ మండలం ఉమ్మడి మండలంలో ఉన్నటువంటి భవనాలు మరి ఇప్పటి వరకు అవి ఓపెన్ కాకుండా శిథిల కథలమై ఉన్నాయి కనుక ఆ భవనాలను మళ్ళీ ఓపెనింగ్ చేయడం కోసం దుద్దుల శ్రీధర్బాబు గారికి నమస్కరించి చెప్పేది ఏంటంటే, అందరూ చెప్తున్నారు కానీ మా భవనాల కోసం మాత్రం ఎవరు చెప్తున్నారు కనుక అంబేద్కర్ భవనాలకు పునర్నిర్మాణం చేసి వాటికి వెంటనే మీ సమక్షంలో ఓపెనింగ్ కావాలని మేము కోరుకుంటూ దళితుల పక్షాన, దళితుల ప్రజల పక్షాన మరి ఏ అయితే మాదిగా వాడలలో ఉన్నటువంటి అంబేద్కర్ రీడింగ్ రూములు కానీ, ఇవి ఆ వాడలలో ఉన్న సమస్యల కోసం కానీ, మరి అదే దళిత వాడలలో కాలువలు లేకుండా అంటే నీళ్లు పోకుండా ఉన్న కొన్ని జాగాలలో ఉన్నాయి, అవిటిని కూడా పరిశీలన చేసి అవిటిని కూడా న్యాయపరంగా దళిత వాడలలో చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదేవిధంగా మా మంత్రిని కాన్స్టిట్యూన్సీలో కాకుండా తెలంగాణకే మీరు నెంబర్ 1, కానీ మాకు నెంబర్ 1గా మా దళిత పక్షాన్ని నిలిచింది నెంబర్ 1 మీరే. ఏబీసీల వర్గం కోసం పూర్తిగా మీరు ఉండి సపోర్ట్ చేశారు సార్. అదేవిధంగా ఈ ఇంద్రమ్మ ఇళ్ళల్లో ఫస్ట్ ఎస్సీలకు, ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్ అంటారు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే మాదిగల సార్. మాదిగలకు ఎస్సీలలో ఎవరికి లేవు ఇళ్ళు, కిరాయిలలో ఎవరు ఉంటారు అంటే కుటుంబాలు పెరిగినాయి. ఒక తండ్రి ఉంటే తండ్రికి 4 కొడుకులు ఉంటారు, అట్లా కుటుంబాలు పెరిగినాయి. అట్లా ఇండ్లు లేకుండా చాలామంది ఉంటారు కనుక దయచేసి వారికి నిర్మాణం చేసి వారికి ఇల్లు ఇప్పించి మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా ఏ ఒక్క దళితునికైతే 3 ఎకరాల భూమి లేని పేదవాడైతే ఉన్నారో, సెంటు భూమి లేని పేదవాడైతే ఎవరైతే ఉన్నారో, మీ సమక్షంలోనే ప్రతి ఒక్క దళిత బంధువుకు బదులు ఆ యొక్క కుటుంబానికి 3 ఎకరాల భూమి బదులు 20 లక్షలు ఏ భూమి లేని నిరుపేద కుటుంబం ఉంటుందో ఆ కుటుంబంలో ఏ భూమి లేని పేదవాడైతే ఉంటాడో వానికి 20 లక్షలు ఫిక్స్ చేస్తే ఆ కుటుంబం నియంత్రణగా ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఈ ప్రతి దళితుడు మీ వెనక ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. మేము కూడా మా దళిత వాడలలో చెప్పేది కూడా ఇదే చెప్తున్నాం సార్. దయచేసి మీరు కనకరించి మాకు ఈ న్యాయం చేయగలని మిమ్మల్ని కోరుకుంటూ జై భీమ్తో ముగిస్తున్నాం.